విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అమ్మ, మన మనిషి జీవితంలో కొన్ని మనం కొనలేని అంశాలు ఉంటాయి. కొన్ని ఆ అంశాలు ఏంటిదమ్మా, కొంచెం చెప్తారా? ఆ అంశాలు మన దగ్గర ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా ఉంటది. కానీ అంశాలు ఇప్పటి జనరేషన్ లో చాలా మిస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అంశాలు ఏంటో కొంచెం చెప్పండి. ప్రతి ఒక్క మనిషిలోనూ మన శరీర భాగాలు ఎలాగైతే ఇంపార్టెంటో కన్ను, ముక్కు, చెవి, కాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏది లేకపోయినా వాడిని దివ్యాంగుడు అంటాము, అవునా? అలాగే నేను చెప్పబోయే ఈ అంశాలు ఏవి లేకపోయినా ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే దివ్యాంగం లైఫ్ లాగా ఉంటుంది. అంటే ఫుల్ఫిల్ కాని లైఫ్ అన్నమాట. అయితే అందులో మొదటిది మోరల్స్. అంటే మోరల్స్ అంటే ఏంటి? మోరల్ వాల్యూ అంటే ప్రతిదానికి ఒక నీతి, నిబద్ధత ఇవి ఉండాలి. అది మనం మిస్ అయిపోతున్నాము. ఏ పని చేసినా మోరల్లెస్ గానే చేసేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామో తెలియట్లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. మోరల్ అనేది ఫస్ట్ ఒక బాడీ పార్ట్ అనుకుందాము. ఏ పని చేసినా ఏదో చేస్తున్నాము, ఎవరి కోసమో చేస్తున్నామని తప్ప దానిలో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ అంశం చేస్తున్నాము అంటే దానిలో మోరల్ ఏంటి? సమాజం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, నలుగురు వ్యక్తులు బాగుపడాలి అంటే దీనిలో ఒక మోరల్ ఉంది. అలాగే ప్రతి మనిషిలో కూడా మోరల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత అంశము ఫ్యామిలీ. ఫ్యామిలీ ఓరియంటేషన్ అనేది ఎక్కడా లేదు. అంటే ఫ్యామిలీకి వాల్యూస్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ఆ దానివల్ల ఏమవుతోందంటే ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోయి ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు. తండ్రి పాత్ర తండ్రిది లేదు, తల్లి పాత్ర తల్లి పాత్రది లేదు, పిల్లల పాత్ర పిల్లలది లేవట్లేదు. ఇలా లేకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ కట్టుబడి దేనికి ఉంటుంది? ఫ్యామిలీ కట్టుబాట్లు లేవు. ఎవరిష్టం వారిది. ఏదన్నా అంటే నా ఇష్టం నేను సంపాదించుకుంటున్నాను అంటే మనం మిస్ అవుతున్నది దేన్ని? మొదటగా మన ఇంటిని మనం మిస్ అవుతున్నాము. దానివల్ల అందరూ మాట పడతారు, అందరికీ అవమానమే అవుతుంది. సో సెకండ్ పాయింట్, ఫ్యామిలీ మంచిగా ఉండాలి. అది రెండవ శరీర భాగము. ఇది తర్వాత ఏంటంటే కైండ్నెస్, దయ. ప్రతి దాని మీద, ఈవెన్ నేచర్ మీద, సాటి మనిషి మీద, జంతువుల మీద, పక్షుల మీద, అన్నిటి మీద దయ అనేది మనం కోల్పోతున్నాం. రూత్లెస్ గా ఉంటున్నాం, నటోరియస్ గా బిహేవ్ చేస్తున్నాము. ఆ దయ అనే పదము ఎక్కడా కనపట్టలేదు. అది లేకపోవడం వల్ల అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఆ దయ అనే పదము ఎక్కడ కోల్పోయాడు మనిషి? ఫ్యామిలీలో ముందుగా కోల్పోయాడు. మోరల్ అనేది ఎక్కడ కోల్పోయాడు? ఫ్యామిలీలోనే. ఇంట్లో పేరెంట్స్కే మోరల్ లేనప్పుడు ఆ బయటికి వెళ్ళే పిల్లవాడికి ఎక్కడి నుంచి వస్తుంది మోరల్ అనేది? రాదు. అంటే అన్నిటికీ ఒక మొక్కకి వేరు ఎలాంటిదో ఫ్యామిలీ అనేది వేరైతే దానిలోంచి వచ్చే భాగాలు మోరల్ ఒకటి, కైండ్నెస్ ఒకటి. ఇవాళ రేపు కైండ్నెస్ ఎవరికీ లేదు. అంటే దయ అనేది లేదు. ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని మోసం చేసేయడము. అంటే అవతలవాడు ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటున్నాను, అది మిస్ అయ్యాము. కైండ్నెస్ పోయింది. తర్వాత ఏంటంటే ఫెయిత్, నమ్మకము. నాలుగో భాగము నమ్మకము. దేని మీద నమ్మకం ఉండట్లేదు. మనిషి మీద మనిషి ఉండట్లేదు. మనం చేసే పని మీదే మనకి నమ్మకం ఉండట్లేదు. ఇది సరిగా చేయగలుగుతానా, చేయనా, ఇది చేస్తే నాకేమొస్తుంది, ఏమీ రాదు. అంటే ఎప్పుడు ఎట్లాంటిదంటే నమ్మకం లేకుండా ఏదో చేసేస్తున్నామంటే చేసేస్తున్నాము. ఈ నమ్మకం లేకపోవడం కూడా మన సొసైటీ పాడవడానికి గల కారణాలు. అంటే ఒక చెట్టు ఎదగాలి అంటే ఎలా భాగాలో, ఒక మనిషి నిలబడాలి అంటే ఇవన్నీ ప్రైస్లెస్. మనకెవరు అమ్మితే వచ్చేవి కాదు, మనలో మనకి తెలియాలి ఇవన్నీ. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే స్మైల్, నవ్వడం మర్చిపోతున్నాము. వెటకారపు నవ్వులు ఉన్నాయి, ఎక్సెక్కాళ్ళు ఉన్నాయి, కానీ మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు మర్చిపోతున్నారు. ఎందుకు? మనస్ఫూర్తిగా నవ్వు ఎప్పుడొస్తుంది? మనకి మనం అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఆ వచ్చే కాన్ఫిడెన్స్తో వచ్చే నవ్వు, ఆ నవ్వు మిస్ అవుతున్నాం. ఎందుకు? మనకి తెలుసు వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అని. ఎదుటి వ్యక్తిని ఎప్రిషియేట్ చేసేటప్పుడు ఎప్రిషియేట్ చేసే గుణం లేదు కాబట్టి మనకి వాళ్ళతో కూడా హార్ట్ఫుల్గా నవ్వలేకపోతున్నాము. ఆ నవ్వు వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మనిషి కూడా బాగుంటాడు. కానీ ఆ అసలైన విషయం నవ్వు అనేది మనం మర్చిపోతున్నాం. ఏదో మొనాటనీగా వెళ్ళిపోతుంది, అదొకటి పోయింది. తర్వాత క్యారెక్టర్ అంటే శీలం ఒకటే కాదు, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ క్యారెక్టర్. అంటే టైంకి వెళ్ళాలి, టైంకి ఆ పని చేయాలి, ఎదుటివాడికి మాట ఇచ్చాము ఆ మాట నిలబెట్టుకోవాలి, ఎదుటివారి దగ్గర నుంచి మనం ఏది ఉత్తినే తీసుకోకూడదు. తర్వాత ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది మనకి మనమే సృష్టించుకుంటాము. ఎవరో వచ్చి చెప్పరు నువ్వు ఇలా ఉండాలి అని చెప్పరు. ఇట్ బిల్డ్స్ క్యారెక్టర్, ఇట్ షోస్ పర్సన్స్ క్యారెక్టర్ అనమాట. ఇవన్నీ మనం ఎవరైనా చూసిన వెంటనే మనం ఏమనుకుంటాం, అబ్బా ఆయన ఎంత ఇదేని వాడండి,
టైం అన్ని పంక్చువల్గా చేస్తాడు, ఒక పద్ధతిగా చేస్తాడు. ఈ పద్ధతులు, పంక్చువాలిటీ లేదంటే నీతి నియమాలు ఇవన్నీ ఏమిటవుతుంది, క్యారెక్టర్ అంటే ఇవాళ ఏమనుకుంటారంటే చెడిపోవడం అనుకుంటారు. అది కాదు. క్యారెక్టర్ అంటే ఒక మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అంటాము. అది ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు, అదొకటి మిస్ అవుతున్నాము. తర్వాత గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మన ఇంట్లో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ లాంటిది, చిన్న చిన్నవి. ఎవరైనా మనకి ఏదైనా పని చేసినప్పుడు, పని చేయమని చెప్పినప్పుడు, లేదా మనకి ఎవరైనా చేసినప్పుడు సింపుల్ థింగ్ థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు అలా చెబితే ఎంత అంటే అవతల వాళ్ళకి ఏదో మనం చేసేసినట్టు కాదు, ఇట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్, మన తాలూకా క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అరే చిన్నదే కదండి, దానికి పెద్ద థ్యాంక్స్ ఎందుకండి, అది కూడా చెప్పటం లేదు. ఎందుకు చేయడు, చచ్చినట్టు చేస్తాడు. ఎందుకు ఇవ్వరు, చచ్చినట్టు ఇస్తారు. అలాంటి యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించే నేచర్కి ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పామా? చెప్పలేదు. మనకి ఇంత కష్టపడి మనల్ని ఇంతగా పెద్ద చేసిన తల్లికి ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పామా? లేదు. మనకి అన్నీ సమకూర్చి పెట్టే, టైంకి సమకూర్చి పెట్టే మన భార్యకి ఒక్క చిన్న మాట థ్యాంక్సే అన్న మాట మనం చెప్పామా? చెప్పలేదు. మన పిల్లలకి చెప్పము. అంటే ఇంట్లోనే ఈగోస్ మనకి, మన పిల్లలకి చెప్పము, మన సాటి వాళ్ళకి చెప్పము, అట్లీస్ట్ నేచర్కి కూడా థ్యాంక్స్ చెప్పము. అంటే గ్రాటిట్యూడ్ మర్చిపోతున్నాము. దాని తర్వాత ఏంటంటే ఫ్రెండ్షిప్ ఏంటంటే ఏదో అవసరానికి ఫ్రెండ్షిప్. ఈ రోజు మనకి వాళ్ళతో అవసరము, వెంటనే 4 మాటలు చెప్పాడం, అమ్మో నువ్వు ఇంత నువ్వంతా అని చెప్పాడము, ఆ పని అయిపోగానే మర్చిపోవడము. అది ఫ్రెండ్ అనే పేరు పెట్టుకోవడమే తప్ప అది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. వీళ్ళ దగ్గర వీళ్ళకి చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి వీళ్ళ మీద చెప్పుకుని అవసరం తీరిన తర్వాత వాళ్ళని దుర్భాషలాడము. అంటే రియల్ ఫ్రెండ్ ఎవరో, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో కూడా ఈ రోజు పిల్లలకి అర్థం కావట్లేదు. టైంపాస్ అప్పటికప్పుడు ఆ ఫ్రెండ్ అనే పదము అన్నిటికీ యూజ్ చేస్తున్నారు. నిజమైన ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడా కనపట్టలేదు. ఇలాంటి వాల్యూస్ అన్నీ మనకి ఎవరో చెబితే వచ్చేవి కాదు, ఎక్కడ అమ్మితే కొనుక్కునేవి కాదు, ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేవి కాదు. అది ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ తెలుసుకోవాలి, లేదా మన పెద్దవాళ్ళు చెప్పాలి, లేదా ఎవరైనా చెబితే వినే తత్వం పెట్టుకోవాలి. ఇవన్నీ డబ్బుతో ఇచ్చుకునేవి పుచ్చుకునేవి కాని విషయాలన్నమాట. నిజమేనండి. ఇవన్నీ ఉంటేనే లైఫ్ సక్రమంగా ఉంటుంది, లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. ఇవన్నీ లేవు, నిజంగా అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఎక్కడ హాయ్ అని పలకరించుకోవడం కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఏదో వచ్చాడు కదా అని ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి, మనం ఎవరినైనా గెస్ట్లని ఇంటికి పిలుస్తాము, పాపం వాళ్ళు 4 సార్లు పిలవగా వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళేమో మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు పిలిచాము, వాళ్ళతో ఆ పాటి టైం కూడా స్పెండ్ చేయలేనప్పుడు ఇంటికి పిలిచి అవమానం చేయడం తప్పు కదా. అంటే ఎందుకో వచ్చాడు, ఎందుకో పిలిచాము, అసలు వస్తాడని కూడా అనుకోలేదు, పక్కకి వెళ్ళి అనుకుంటారు, అరే ఏదో మోమాటానికి పిలిచాను వచ్చేసారే. అది ఎంత తప్పు. అంటే ఆ ఇంటికి నువ్వు పిలిస్తే వాళ్ళ పనులన్నీ మానుకొని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఒక 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేక ఇంటిలో పాది మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటు ఆ వచ్చిన వ్యక్తి ఏమవ్వాలి. అంటే ఇట్లాంటివి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. రాగానే మన గెస్ట్ మన ఇంటికి వచ్చారు, అతిథి, ఎన్నో పనులు మానుకుని మన మాటకి విలువ ఇచ్చి వచ్చారు. అసలు మాటకి మాట అనేది కానీ, విలువ అనేది కానీ, ఎథిక్స్ అనేది కానీ ఏమీ లేకుండా అయిపోయింది. ఎందుకో వచ్చాడు, వచ్చి ఎంతసేపు తొందరగా వెళ్ళిపోతాడా అని చూడడం, అసలు పిలవడం ఎందుకు, అవమానం చేయడం ఎందుకు, ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూడడం ఎందుకు. అంటే ఎలా ఉంటుందంటే మనిషికి అనుబంధాలు పోతున్నాయి, ఆత్మీయతలు పోతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అయిపోయింది. కానీ ఇప్పటికైనా ఇవన్నీ పెట్టుకుంటే మంచి సమాజం వస్తుందేమో అన్న ఆశ. అంతే, నిజమే మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూసారా కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగ్ను కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.